వెల్కమ్ టు నెల్లూరు వ్లాగ్స్. ఈరోజు స్నాక్ ఐటెం తయారు చేసి చూపిస్తున్నానండి బొరుగులతో. అదే బొరుగులు మిక్చర్, లేదు అంటే ముంత కింద మసాలా అని అంటారు. మేము నెల్లూరు వాళ్ళం అయితే బొరుగులు మిక్చర్ అని అంటామండి. ఇది ఒక ప్యాకెట్ 20 రూపీస్ కానీ 15 రూపీస్ కానీ ఉంటుందండి బయట. మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఎప్పుడైనా లీజర్ టైమ్స్లో. ఇట్లా 2 కప్పులు, లేదు అంటే నేను చూపించిన మెజర్మెంట్తో బొరుగులు తీసుకోండి. బొరుగులు వచ్చేసి చాలా క్రిస్పీగా ఉండాలండి. ఆ బొరుగులు మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ పెట్టేసుకుంటే, ఒక కేజీ అలా తెచ్చుకుంటే అట్లాగే మనకి కరకరలాడుతూ ఉంటాయి. ఒక చిన్న కప్పుతో వేయించిన వేరుశనగకాయ పప్పు, చట్నీ శనగపప్పు, 2 స్పూన్లు కారం, ఒక చిన్న ఎర్రగడ్డ, గరం మసాలా, ఒక్క పించ్ గరం మసాలా వేసానండి, పూర్తిగా ఆప్షనల్ గరం మసాలా. నెక్స్ట్ కొత్తిమీర సన్నగా తరిగి వేసేసాను. నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ తగినంత వేయండి. ఇది వచ్చేసి నెయ్యి, నూనె 2 కలిపి వేయాలండి. నూనె పూర్తిగా వాడకూడదు, నెయ్యి పూర్తిగా వాడకూడదు. ఇది నాకు బండి వాళ్ళు చెప్పిన టిప్ అండి. 2 కలిపి వాడతారంట, అందుకని చాలా టేస్ట్ వస్తుంది మసాలాకి, అంటే బొరుగులు మిక్చర్కి. ఇంకా అయిపోయిందండి. అన్నీ కూడా బాగా కలవాలి. దాని తర్వాత మీరు కావాలంటే టమోటో కూడా వేసుకోవచ్చు. నేను టమోటో వేయనండి. ఇది చేసిన వెంటనే తినేయాలి, లేదు అంటే మెత్తపడిపోద్ది. దీని టేస్ట్ అంతా మారిపోద్దండి, కొంచెం క్రిస్పీనెస్ తగ్గిపోయిద్ది. ఇంకా నేను డిష్ అవుట్ చేసేస్తున్నాను. నిమ్మకాయ ఫుల్గా అన్న పిండుకోండి, లేదు అంటే సగం అన్న పిండుకోండి. ఇంకా బొరుగుల మసాలా లేదా ముంత కింద మసాలా రెడీ అయిపోయిందండి. సమ్మర్లో లేదు అంటే వర్షాకాలంలో అయినా ఏ సీజన్లో అయినా తినగలిగే స్నాక్ అంటే బొరుగుల మిక్చరేనండి. నేను చాలాసార్లు బజార్కి వెళ్ళినప్పుడు ఇది బాగా టేస్ట్ చేసి ఎంజాయ్ చేస్తాను. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి.